చంద్రకాంతి రాజ్యం నిద్రలోకి తీసుకెళ్లే ప్రశాంత కథ. భాగం 1. ఈ రాత్రి నీ చుట్టూ ఉన్న ప్రపంచం మెల్లగా నిశ్శబ్దంలోకి జారుకుంటోంది. లోతుగా ఒక శ్వాస తీసుకో. మెల్లగా వదిలేయి. మరోసారి చరిత్ర కథ. చల్లని విజయనగరం ఒక ప్రశాంతమైన రాత్రి తాకుతోంది. ఈ రాత్రి మీ కళ్ళను మెల్లగా ఆలోచనలు లోతుగా శ్వాసగా నిశ్శబ్దం. మనం సుమారు 500 సంవత్సరాల వెనక్కి ప్రయాణిస్తున్నాం. మన గమ్యం భారతదేశంలోని గొప్ప విజయనగర సామ్రాజ్య రాజధాని మధ్య ఒక అందమైన కొండల వెనుక అస్తమించాడు. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవడం ప్రారంభించాయి. చల్లని గాలి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చెట్ల ఆకులను మెల్లగా కదిలిస్తోంది. హంపి నగరం పగలంతా సందడిగా ఉండేది. కొండల వెనుక దేశాల నుంచి వచ్చిన వ్యాపారులు గుర్రాలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలతో వ్యాపారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆ సందడి నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతోంది. తెల్లని దేవాలయం వద్ద చివరి గంట మోగింది. దుప్పటిలా కప్పు ప్రశాంతంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. దేవాలయ దీపాల వెలుగు రాతి మండపాలపై బంగారు కాంతిలా పరుచుకుంది. ఉండేవి. రాజభవనం వైపు చూస్తే అక్కడ కూడా నిశ్శబ్దం అలుముకుంది. మెల్లగా కాపలాదారులు నెమ్మదిగా కోట గోడలపై నడుస్తూ రాజ్యాన్ని కాపాడుతున్నారు. వారి అడుగుల శబ్దం పెద్ద రాత్రి నిశ్శబ్దంలో కలిసి నిలబడి ఉండేవి. తుంగభద్ర నది నీరు వెన్నెలలో వెండి రంగులో మెరిగాలికి మెల్లగా అలలు మెల్లగా ఒడ్డును తాకుతున్నాయి. ఆ శబ్దం ఎంతో ప్రశాంతంగా వినిపిస్తోంది. రాజ్యం కొండల మధ్య చిన్న చిన్న దేవాలయం ఉండేది. అవి రైతుల ఇల్లు. వందల సంవత్సరాల పని చేసిన వారు కలిగిన ఆ దేవాలయం తెల్లని రాతితో నిద్రలోకి జారుకున్నారు. రాజమార్గం సాయంత్రంగా అక్కడ వందలాది సందడిగా ఉన్న ఆ వెలుగు వెన్నెల వెలుగులో నిశ్శబ్దంగా మెరిసిపోతున్నాయి. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు చంద్రకాంతిలో మరింత అందంగా కనిపిస్తున్నాయి. చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతున్నట్లు ఊహించండి. దేవాలయం మీరు తుంగభద్ర నది ఒడ్డున నెమ్మదిగా నడుస్తున్నారు. ప్రతి అడుగు మీ మనసును మరింత ప్రశాంతంగా మారుస్తోంది. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఈ పురాతన నగరం ఎన్నో కథలకు సాక్షిగా నిలిచిందని గుర్తు చేసుకోండి. కొన్ని క్షణాల నిశ్శబ్దం. రాజులు వెళ్ళిపోయారు. కానీ ఈ రాతి ఆలయాలు, గంట శబ్దం, కొండలను దాటి ఇంకా ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పురాతన రాతి మండపంలో కూర్చున్నారు. రాజ్యం అంతా నిశ్శబ్దించేది. గాలి మెల్లగా వీచుతోంది. దూరంగా దేవాలయ గంట స్వరం ప్రశాంతంగా మారేది. మీ శ్వాస నెమ్మదిగా మారుతోంది. మీ మనసు ప్రశాంతంగా ఉండేది. ఈ చారిత్రక నగరం మీకు ఒక మధురమైన విశ్రాంతిని అందిస్తోంది. ఈ రాత్రి హంపి వెన్నెలలో మీరు ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటూ శుభరాత్రి అనిపించే కలలు కనండి. ఒక తెల్లని చరిత్ర కథ. నెమ్మదిగా విజయనగరంపై ఒక ప్రశాంతమైన రాత్రి సాగుతోంది. ఈ రాత్రి మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. చిన్న అలలుగా శ్వాస తీసుకోండి. మనం సుమారు 500 సంవత్సరాల వెనక్కి ప్రయాణిస్తున్నాం. మన గమ్యం భారతదేశంలోని గొప్ప విజయనగర సామ్రాజ్య రాజధాని సువాసన గాలిలో పడమటి కొండల వెనుక అస్తమించాడు. రాజ్యం ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవడం ప్రారంభించాయి. చల్లని గాలి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చెట్ల ఆకులను మెల్లగా కదిలిస్తోంది. హంపి నగరం పగలంతా సందడిగా ఉండేది. దూర దేశాల నుంచి వచ్చిన వ్యాపారులు గుర్రాలు, తర్వాత మళ్ళీ సుగంధ ద్రవ్యాలు, ఆ విలువైన రత్నాలతో వ్యాపారం చేసేవారు. శ్వాస మాత్రమే మాత్రం ఆ సందడి నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతోంది. శ్వాస విరూపాక్ష దేవాలయం వద్ద చివరి గంట మోగింది. మరోసారి ప్రశాంతంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. దేవాలయ దీపాల వెలుగు రాతి మండపాలపై బంగారు కాంతిలా వేలాది రాజభవనం వైపు చూస్తున్నాయి. అక్కడ కూడా నిశ్శబ్దం అలుముకుంది. ఒక చిన్న కాపలాదారుల నెమ్మదిగా కోట గోడలపై నడుస్తూ రాజ్యాన్ని కాపాడుతున్నారు. వారి అడుగుల శబ్దం కూడా రాత్రి నిశ్శబ్దంలో కలిసిపోతూ వెలుగుతోంది. తుంగభద్ర నది నీరు వెన్నెలలో వెండి రంగులో మెరుస్తోంది. తొందరపడి అలలు మెల్లగా ఒడ్డును తాకుతున్నాయి. శబ్దం ఎంతో ప్రశాంతంగా వినిపిస్తోంది. వెలుగు దూరంగా కొండల మధ్య చిన్న చిన్న దీపాలు కనిపిస్తున్నాయి. చిన్న ఊయల రైతుల ఇల్లు.
ఒక రోజు కష్టపడి పనిచేసిన వారు ఇప్పుడు విశ్రాంతి చాలా నెమ్మదిగా పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నారు. రాజమార్గం ఇప్పుడు ఖాళీగా ఉంది. పగలంతా సందడిగా ఉన్న ఆ వీధులు వెన్నెల వెలుగులో నిశ్శబ్దంగా మెరిసిపోతున్నాయి. చెట్లపై స్తంభాలపై చెక్కిన శిల్పాలు చంద్రకాంతిలో మరింత అందంగా కనిపిస్తున్నాయి. చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతున్నట్లు ఊహించండి. మీరు తుంగభద్ర నది ఒడ్డున నెమ్మదిగా నడుస్తున్నారు. ప్రతి అడుగు మీ మనసును మరింత ప్రశాంతంగా మారుస్తోంది. చల్లగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఈ పురాతన నగరం ఎన్నో కథలకు సాక్షిగా నిలిచిందని గుర్తు చేసుకోండి. రాజులు వచ్చి రాజులు వెళ్లిపోయారు. ప్రశాంతమైన రాతి ఆలయాలు నెమ్మదిగా జారుకుంటోంది. ఇంకా ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక పురాతన